ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన డైలీ వేర్ శారీస్ అనమాట. అండర్ 300 రూపీస్ లో మంచి డైలీ వేర్ శారీస్ చూపించబోతున్నాను. అండ్ 6 శారీస్ ఆర్డర్ చేశాను. నాకు ఒక్క శారీకి బదులుగా ఏమొచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ మొత్తం 6 శారీస్, ఇప్పుడు 5 శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. 6th శారీ అసలు ఏంటి, నేను ఆర్డర్ చేసింది ఏంటి, నాకు వచ్చింది ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను. మొత్తం 5 శారీస్ చూపించాలి కదా, త్వరగా చెప్తాను. సో ఇది మన ఫస్ట్ శారీ అనమాట. చూసారా, డైలీ వేర్ కి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు డైలీ వేర్ అనే కాదు, మనము లెక్చరర్స్ కానీ, టీచ్ చేసే టీచర్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కానీ, అమ్మలు కానీ డైలీ వేర్ పర్పస్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చాలా క్లాస్ గా ఉంది శారీ. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట. శారీ చాలా బాగుంది, చాలా క్యూట్ ఉండే. సో చూపిస్తాను శారీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. శారీ అయితే మనకి కింద చిన్న బోర్డర్ అనేది వచ్చింది, చూసారా? ఈ చిన్న బోర్డర్ చాలా బాగుంది. ఇంకా శారీ మొత్తం మనకి ఇట్లా ఒక చిప్స్ ప్యాటర్న్ లాగా ఇలా వచ్చింది అనమాట. శారీ చాలా బాగుంటుంది, కట్టుకుంటే మిస్ అవ్వకుండా ట్రై చేయండి తప్పకుండా. ఇలా అయితే వచ్చింది అనమాట శారీ అయితే. అండ్ ఇంకా లోపల చూస్తే లోపలైతే మనకి ఇలా వచ్చింది. సో చీర మొత్తం చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఈ శారీకి పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు. సో పళ్ళు పాట అని సపరేట్ గా అట్లా ఏం లేదు, మనకి ఇలా ఇచ్చేసారనమాట. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మనకి పట్టుకుంటే చాలా దూదిలాగా మెత్తగా ఉందన్నమాట. సో కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. 250-300 ఆ రేంజ్ కి వచ్చింది. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. మెత్తగా ఉంది, జార్జెట్ వచ్చింది, మెత్తగా ఉంది. ఇంకా శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. చూసారా, ఇలా ఇచ్చారు. చీర మొత్తం ఓవరాల్ గా ఇలా వచ్చింది. అంటే దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. సో బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్. సో చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఇదే బ్లౌజ్ పీస్ వేసుకోండి, చాలా నీట్ గా అందంగా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడైతే ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సో ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా ఉంది. ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా మనకి డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుంది. శారీ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి. సో ఓపెన్ చేసి చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. ఈ శారీకి పళ్ళుపాటు అనేది ఇచ్చారనమాట. సో పళ్ళుపాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ఇలా బిగ్ ఫ్లేవర్స్ తోని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క శారీ కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఈ శారీ ఎవరికి నచ్చితే మీరు అలా ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది. సో ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది. చూసారా, కలర్ కాంబినేషన్ అయితే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. సో డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటాయి. మీషోలో డైలీ వేర్ పర్పస్ శారీస్ చాలా మెత్తగా వచ్చాయి. సో నచ్చితే ట్రై చేయండి. కలర్ అయితే ఇలా వచ్చింది, ఆరెంజ్ కలర్. ఆరెంజే కాదు, ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఇలా గ్రే కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. చూసారా, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సరే, తల నొక్కు. సో ఇంకా దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. గ్రే కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్. కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది. శారీ చూసారా ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. డైలీ వేర్ పర్పస్ కి బాగుంటుంది అనమాట. మన మమ్మీస్ వాళ్ళు కట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకెవరికైనా పెట్టుబడులకి, కొన్ని ఫంక్షన్స్ కి మనం పెట్టుబడుల చీరల కోసం చూస్తాం కదా. సో అలా కూడా పనికొస్తాయి అనమాట. అలా కూడా యూజ్ అయితే చాలా బాగుంటాయి. పెట్టినా కూడా మనకి మంచిగా రీజనబుల్ ప్రైస్ కి మంచి చీరలు వచ్చాయి. సో ఇంకెవరికైనా ఫంక్షన్స్ లో వాటిలో పెట్టుబడులకి చీరలు కావాలి కదా. సో వాటికి కూడా ఈ చీరలు చాలా బాగుంటాయి అనమాట. మెత్తగా ఉన్నాయి, నచ్చితే ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది, మెత్తగా ఉంది అనమాట. అండ్ ఈ శారీ అయితే ఇప్పుడే కొత్తగా వస్తుంది మీషోలో. చూసారా, చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. పీకాక్ ప్యాటర్న్ లాగా వచ్చింది. చూసారా, పీకాక్ ఐస్ ఎట్లా ఉంటాయో అలా వచ్చింది అనమాట. ఇది కొత్తగా వచ్చింది. ఇది కూడా నాకు ప్యాటర్న్ బాగా నచ్చింది. ఫస్ట్ శారీ, ఈ శారీ చాలా కొత్తగా అనిపించింది అనమాట నాకు ప్యాటర్న్స్. చూపిస్తాను ఒకసారి మీకు ఓపెన్ చేసి. సో శారీ అయితే చూడండి ఇలా వచ్చింది.
చీర చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది కూడా మనము ఇది మనం టీనేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు. ఇది మనమైనా కట్టుకోవచ్చు, మన మదర్స్ అయినా కట్టుకోవచ్చు. చాలా బాగుంది అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది. 250 రూపీస్ అలా ఆ ప్రైస్ కి వచ్చాయండి. సో నచ్చితే మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇదైతే కొత్తగా ఉందన్నమాట, చాలా కొత్తగా యూనిక్ గా అనిపించింది ప్యాటర్న్. ఇదైతే డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక. కలర్ అయితే చాలా బాగుంది. సో ప్యాటర్న్ కూడా మనకి అంటే మరీ పూర్తి జార్జెట్ కాదు, షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. అంటే కొంచెం మెత్తగా, కొంచెం కడక్, కొంచెం స్టిక్ గా కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా మిడిల్ లో ఉంది. చాలా బాగుంది. ఈ శారీ అయితే చాలా యూనిక్ గా ఉంది, మిస్ కావద్దు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా చాలా బాగా ఇచ్చారు. చూసారా బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది, కనిపిస్తుంది కదా, ఇలా అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్. సో మిస్ కాకండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా వచ్చింది. సో ఈ శారీ కూడా నేను 100% రికమెండ్ చేస్తా. ఫస్ట్ శారీ, ఈ శారీ చాలా బాగుంది. సెకండ్ ఇది కూడా బాగుంది, కాకపోతే అది రెగ్యులర్ గా మనం చూసినట్టుంది. ఇదైతే కొంచెం ఇంకా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఇది చాలా బాగుంది, ప్యాటర్న్ అంతా బాగుంది. ఈ శారీ కూడా మనకి మీషోలో కొత్తగా వస్తున్న శారీ అనమాట. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ శారీ కూడా మనకి ఇలా అయితే వచ్చింది అనమాట. పళ్ళు పాటు సో ఫ్రెండ్స్, ఈ శారీ కూడా మనకి మీషోలో కొత్తగా వస్తున్న శారీ. ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ 3 శారీస్, ఇదొక శారీ, 4 శారీ. ఈ శారీ కూడా మీషోలో మనకి చాలా కొత్తగా ట్రెండింగ్ గా ఉన్న శారీ అనమాట. శారీ చూడండి, మనకి శారీకి ఇక్కడ బోర్డర్ అనేది ఇచ్చారు, ఇలా సీక్వెంట్ ప్యాటర్న్ లో చిన్నగా బోర్డర్ అనేది ఇచ్చారు. ఇంకా చీర మొత్తం చూపిస్తే ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది డిజైన్, ప్యాటర్న్ అంతా బాగుంది. ఇది కూడా చీర వేసుకుంటే లుక్ వైజ్ గా ఇలా ఉంటుంది అనమాట. చాలా క్లాస్ లుక్ అనేది ఇస్తుంది, ట్రెండింగ్ గా క్లాస్ గా అనిపిస్తుంది. సో చెప్పాను కదా, మన మదర్స్ గానీ మనం గానీ డైలీ వేర్ పర్పస్ కి వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. సో చాలా బాగుంది, కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అనమాట డైలీ వేర్ కి. ఇంకా చీర మొత్తం చూద్దాము. చీర మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. సో శారీకి బోర్డర్ అనేది కింద కంటిన్యూ అయింది. చీర మొత్తం మనకి ఈ బోర్డర్ అనేది ఇలా చిన్నగా సింపుల్ గా కంటిన్యూ చేశారనమాట. ఇది కూడా కొత్తగా వస్తున్న శారీ. దీనికి కూడా బ్లౌజ్ పీస్ అనేది బాగా ఇచ్చారు, ఆనియన్ పింక్ కలర్ అండి. ఎంత బాగుందో బ్లౌజ్, ఆనియన్ పింక్ కలర్ లో ఇలా వచ్చింది అనమాట. సో చూసారా, ఇలా వచ్చింది ఆనియన్ పింక్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కి. చూసారా, బ్లౌజ్ కి బోర్డర్ ఇచ్చారు ఆనియన్ పింక్ లో. చాలా బాగుంది, చాలా అంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. సో మిస్ అయితే కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ చీర కూడా చాలా కొత్తగా వస్తున్న చీర, నచ్చితే మిస్ అవ్వద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఏది అవసరం ఉంటే అది పర్చేస్ చేసుకోండి. ఈ రోజు కలెక్షన్ ఏంటంటే డైలీ వేర్ పర్పస్ శారీ కలెక్షన్ అనమాట. ఈ శారీస్ లో మీకు ఏదైనా నచ్చితే మీకు యూజ్ అవుతుంది అంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా లాస్ట్ శారీ ఒకటి చూపిస్తాను. ఇది శారీ లా కాకపోతే ఫ్రాక్ లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఫ్లోరల్. సో ఇవి ఏంటంటే మనము బీచెస్ కి వాటికి వెళ్ళేటప్పుడు ఇలా షార్ట్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకొని గేర్ ఎక్కువ పెట్టుకొని ఫ్రిల్స్ తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ శారీలా కట్టుకోకపోతే మనకి ఫ్రాక్ ఆప్షన్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇది అలా ట్రై చేయండి. కలర్ కూడా చాలా బాగుంది, మంచి జార్జెట్, ఫుల్ గేర్ పెట్టుకొని మనం స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో శారీకి పళ్ళు పట్టించారు చూడండి, పళ్ళుకి వచ్చేసి ఇలాగ ఇచ్చారనమాట, బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది కూడా డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుంది. కలర్ మెయిన్ అట్రాక్టివ్ గా ఉంది, డార్క్ కలర్ అనమాట. సో ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్, డార్క్ కలర్, బిగ్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా ఉంది, చూసారా ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చీరకైతే ఇలా వచ్చింది. అంటే దీనికి ఇక్కడ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది, యూనిక్ ప్యాటర్న్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లేవర్స్ తోని ఇలా వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా శారీ అయితే బాగుందండి, ఓకే అనిపించింది. అంటే శారీ ఫ్లోరల్ కదా, బిగ్ ఫ్లేవర్స్ అనేవి ఇచ్చారనిపించింది. కొంచెం చిన్న ఫ్లేవర్స్ ఇష్టపడాలి, చిన్న అలాగా ఆ డిజైన్ తీసుకోండి. కొంచెం బిగ్ ఫ్లేవర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ శారీ తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ
క్వాలిటీ అయితే చాలా బాగుంది. అన్ని శారీస్ కి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఫస్ట్ లోని మీషోలోని నేను ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేస్తాను. టోటల్ 6 శారీస్ ఆర్డర్ చేస్తే సో 6th శారీకి బదులు వాళ్ళు నాకు పంపించింది ఏంటో చూడండి, ఏవో పిక్చర్ క్లాత్లు ఇలా పంపించారనమాట. సో మీకే కాదు నాకు కూడా ఇలానే అవుతుంది అప్పుడప్పుడు. సో ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది అయితే ఫేక్ అని సో ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. సో మనం రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా లేదు. రిటర్న్ పెడితే మనం ఏం రిటర్న్ ఇవ్వగలుగుతాం, సేమ్ శారీ అయితే రిటర్న్ ఇవ్వలేం. చూడండి వాళ్ళు ఇట్లా వేస్తే ఇప్పుడు మనకి మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇది చేస్తుంది మీషో కాదు, మీషోలో సెల్లర్స్ అన్నమాట. సో కొంతమంది సెల్లర్స్, మీషో అనేది ఎలా అంటే ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీషో అనేది ఎలా అంటే ఒక ఫ్యామిలీ అంటే మనకి ఫాదర్, మదర్, ఇంకా బ్రదర్, సిస్టర్స్ ఎలా ఉంటారో అందరినీ కలిపి ఒక ఫ్యామిలీ అంటాం కదా, ఆ ఫ్యామిలీ నేమే మీషో కూడా ఒక మీషో అనే. సో ఇప్పుడు మనకి మీషో అనేది ఎలా అంటే మనకి ఫ్యామిలీ అనే నేమ్ ఎలా వస్తుంది, అందులో మనకి ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్స్ ఇంకా అందరూ కలిపితేనే ఫ్యామిలీ అంటాం కదా. మీషో కూడా అలాగ ఒక బ్రాండ్ నేమ్ అంతే. అందులోని సెల్లర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. చాలా మంది సెల్లర్స్ ని మీషో అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో కొంతమంది సెల్లర్స్ ఏంటంటే చాలా జెన్యున్ గా, కొంతమంది కాదు 90% సెల్లర్స్ చాలా జెన్యున్ గా మనం ఏదైతే ఆర్డర్ చేసామో అది పంపిస్తూ ఉంటారు. ఒక 10% సెల్లర్స్ అందులో మీషోలో జాయిన్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ పంపించి ఆ మీషోకున్న నేమ్ అనేది ఇట్లాగా తగ్గిస్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ కాదు. సో ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఇలాగా బ్యాడ్ గా సెండ్ చేసే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు మారితే గనక మనకి ఇంకా మంచి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. చాలా రీజనబుల్ ప్రొడక్ట్స్ మనకి మీషోలో అవైలబుల్ ఉంటాయి. కంపేర్ చేస్తే అన్ని బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే మీషో సీరియస్లీ చాలా తక్కువ ప్రైస్, ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో ఉంటుంది. ఆ ప్రైస్ తగ్గ క్వాలిటీనే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇలాంటివి చేస్తేనే మనకి మీషో మీద ట్రస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందరూ ఇలా చేయరు ఫ్రెండ్స్. ఎవరో ఒకరిద్దరు సెల్లర్స్ మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఫేక్ పీపుల్స్. సో వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు. సో ఈ రోజు నాది బ్యాడ్ లక్ అనుకోవాలంతే. ఎందుకంటే ఇది ఇలాంటి శారీ వచ్చింది. నేను అది కూడా ఒక 300 రూపీస్ శారీ అనేది ఆర్డర్ చేసా. ఇలాంటిదాన్ని ప్రోడక్ట్ అనేది పంపించారు. సో ఇదనమాట. నేనైతే కస్టమర్ కేర్ తో ఒకసారి అయితే మాట్లాడి చూస్తాను. సో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎంతవరకు నాకు హెల్ప్ చేయగలరు అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఆ చీర ఒక్కటే వదిలేస్తే మిగిలిన 5 శారీస్ లో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను వేర్ చేసిన డ్రెస్ కనుక నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. లింగూడి బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తా, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.